ప్రజెంట్ జనరేషన్లో ఉన్న యూత్ అందరికీ నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే, ఇప్పుడు మనందరికీ అందుబాటులో ఉన్న టెక్నాలజీ వల్ల మనం రోజు రోజుకి ఎంత బాగుపడుతున్నామో తెలియదు, కానీ మొత్తానికి నిదానంగా అయినా రోజు రోజుకి నాశనం మాత్రం అయిపోతున్నాం. ఎలా అంటే, బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ మనం యూజ్ చేస్తున్న ఈ చిన్న మొబైల్ ఫోన్ వల్ల. దీనివల్ల ఎలా అని ఆలోచిస్తున్నారా? అది మీకు తెలియాలంటే ముందుగా మీరు యూజ్ చేస్తున్న ప్రతి ఒక్క సోషల్ మీడియా యాప్లోకి వెళ్ళి దాని యొక్క స్క్రీన్ టైంని చూడండి, వాచింగ్ అవర్స్ని కౌంట్ చేయండి. ముఖ్యమైనది ఏంటంటే, మీరు ఎలాంటి కంటెంట్ని చూస్తున్నారు, ఎవరెవరిని ఫాలో అవుతున్నారో ప్రతిదీ అనాలిసిస్ చేయండి. ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మీరు సోషల్ మీడియాలో ఎప్పుడు ఎలాంటి కంటెంట్ అయితే చూస్తారో మీకు అలాంటి ఆలోచనలే వస్తాయి. మీ ఆలోచనలు తగ్గ మీ ప్రజెంట్ ఉంటుంది. మీరు ప్రజెంట్లో ఎలా రియాక్ట్ అవుతారో, ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారో, ఎలాంటి పనులు చేస్తారో అవే మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రతిరోజు అరుగుల మీద కూర్చొని ఫన్నీ వీడియోస్ చూసుకుంటా ఉన్నాం అనుకోండి, స్లోగా మన మైండ్ కూడా దానికి అడిక్ట్ అయిపోతుంది. మన మైండ్ సెట్ కూడా అలానే తగలడుతుంది. జస్ట్ ఫన్నీ వీడియోస్ మాత్రమే కాదు, పార్న్ అని, పాలిటిక్స్ అని, కుల మతాలు రెచ్చగొట్టే వీడియోలని, ఇలాంటివన్నీ నీ జీవితాన్ని నాశనం చేస్తాయి తప్ప వీటి వల్ల నీకు ఎలాంటి ఉపయోగమూ ఉండదు. అందుకే మన సరౌండింగ్స్ లో ఎప్పుడూ మనకు పనికొచ్చేవి మాత్రమే ఉండాలి తప్ప మనకి పనికిరానటివి ఉంటే మనం దేనికి పనికి రాకుండా పోతాం. సో కనీసం ఇప్పటి నుంచన్నా రియాలిటీ తెలుసుకొని అన్వాంటెడ్ స్క్రాప్ బ్యాచ్ నంతా అన్ఫాలో అవ్వడం స్టార్ట్ చేయండి. లైఫ్ లో అతి ముఖ్యమైనది మనం అందరం ప్రజెంట్ చేయాల్సింది ఏంటంటే, ఎలాంటి పర్పస్ లేకుండా ఫోన్ మాత్రం అస్సలు యూజ్ చేయొద్దు. ప్రజెంట్ నీ చేతిలో ఉన్న ఫోన్ అది జస్ట్ టూల్ మాత్రమే. అది ఎప్పుడు నీ కంట్రోల్లోనే ఉండాలి తప్ప నువ్వు దాని కంట్రోల్లోకి ఎప్పుడు వెళ్ళకూడదు. గుర్తుపెట్టుకో. ఇంతకు దీని గురించి నువ్వేమంటావో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకు. వీలైతే మళ్ళీ కలుద్దాం.